ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. షాబాద్లో జరిగిన ఘటనకు కారకులు ఎవరు? అతను అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ రావడం వల్లే ఈ విధంగా జరిగిందని కొంతమంది ఆరోపిస్తుంటారు. ఇందులో పోలీసుల దర్యాప్తుల లోపం ఉందా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోపం ఉందా అన్న విషయం అంతా మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసు. సార్ నమస్తే అండి. నమస్తే మురళి గారు. షాబాద్ ఘటన అవును, అరగంటలో జరిగిన ఘటనకి ఒక్కసారి మొత్తం అంతా రాష్ట్రం అంతా ఉలికిపడింది. అంటే కొంతమంది విమర్శలు ఏంటంటే మే 16న కంప్లైంట్ ఇచ్చి మే 20న అతను పిలిపించారు, మాట్లాడారు. పోక్సో కేసులో బెయిల్ రాదు, జైలుకు పంపకుండా ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చారని కొంతమంది, యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకుని మరికొంతమంది, ఇలా రకరకాల ఊహాగాలు నడుస్తున్నాయి. అతనికి జైలుకి పంపించుంటే ఈ ఘటన జరుగుంటేది కాదు, కనీసం 4-5 నెలలు జైల్లో ఉండేవాడని కొంతమంది అంటుంటారు. కానీ ఆ సెక్షన్ ఈవ్ టీజింగ్ మాత్రమే ఉంది పోక్సోలో, ఆయన చేయి పట్టుకున్నాడు తప్ప ఇంకా వేరే ఏం చేయలేదు అనేది మనకున్న ఎఫ్ఐఆర్లో చెప్తుంది. అసలు మీరు స్టడీ చేశారు కాబట్టి ఇలా పోలీసు మిస్టేక్ ఉందా, లేదా అతను సైకో కాబట్టి ఇలా చేశాడా? అంటే ఇప్పుడు అందులో పెట్టినవి మేజర్గా 2 offenses మురళి గారు. 78 అండ్ 351 అనేది పెట్టారు. ఈ రెండు కూడా లెస్ దెన్ 3 years పనిష్మెంట్ ఒక దానిలో, లెస్ దెన్ 7 years పనిష్మెంట్ ఇంకో దానిలో. అంటే మ్యాక్సిమం పనిష్మెంట్ 7 years. మీకు తెలియదు ఏం కాదు, 7 years కన్నా తక్కువ ఉండే పనిష్మెంట్ ఉంటే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇస్తారు. జనరల్గా 41 అనేవాళ్ళని 35(3) ఇప్పుడు. సో స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది ఆ అక్యూజ్డ్ పర్సన్కి చేయాలి, బై డిఫాల్ట్గా చేస్తారు. అంటే మరీ ఇట్లా హ్యాబిచువల్గా ఇతని మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉండి సెకండ్ ఎఫ్ఐఆర్ వచ్చినప్పుడు అప్పుడు పోలీసు వాళ్ళు ఏదైనా రిమాండ్ చేయడానికి, అంటే లెస్ దెన్ 7 years పనిష్మెంట్ అయినప్పటికీ రిమాండ్ చేయడానికి మ్యాజిస్ట్రేట్ని కన్విన్స్ చేసి రిమాండ్ చేసి, అంటే థ్రెట్ ఉందని చెప్పేసి చూపించచ్చు. బట్ స్టిల్ అప్పటికి కూడా ఏంది అంటే లెస్ దెన్ 7 years పనిష్మెంట్ ఉన్నప్పుడు అతనికి స్టేషన్ బెయిల్ ఎంటైటిల్మెంట్ ఉంది కాబట్టి ఇచ్చారు. సో పోలీసు ప్రొసీజర్ ల్యాప్స్ అని నేను అనుకోవడం లేదు. కానీ ఆయన యాటిట్యూడ్ అందరితో గొడవ పడడం, ల్యాండ్ విషయాల్లో వెళ్ళడం, తలదూరుస్తాడు అనేది ఒక ఎలిగేషన్ ఉంది. మరి అది ఇందులో ప్రీవియస్ రికార్డుకి తీసుకోవాలి కదండి. ప్రీవియస్ రికార్డుగా తీసుకోవాలి. అంటే ఇతనికి ఈ క్రైమ్ ఈ స్థాయిలో క్రైమ్ చేస్తాడని బహుశా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. కాబట్టి ఇట్లాంటివి పోలీసు ల్యాప్సెస్గా అయితే నేను చూడడం లేదు దీన్ని. కాకపోతే ఏంది అంటే ఇలాంటి ఒక హిస్టరీ ఉన్న వ్యక్తిని పోలీసులు, ఇప్పుడు చట్టంలో లేదు కానీ మురళి గారు, మామూలుగా నాకు వ్యక్తిగతంగా అనిపించేది ఏంటి అంటే, ఇప్పుడు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసినప్పుడు పోలీస్ వాళ్ళకి కూడా ఒక అసెస్మెంట్ ఉండాలి. వీడు ఈ అక్యూజ్డ్ అంటే థ్రెట్గా ఏమన్నా మారే ఛాన్స్ ఉందా, ఇంతకన్నా ఫర్దర్గా ఏదైనా క్రైమ్ చేసే ఛాన్స్ ఉందా అనే యాంగిల్లో కూడా చూసి నిఘా పెట్టడము ఇట్లాంటివి చేయాలి. అది కాకుండా పోక్సో లాంటి కేసెస్ వచ్చినప్పుడు పర్టికులర్లీ ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, వీళ్ళని ఇప్పుడు మీకు ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్లో అంటే పీటా కేసెస్ అంటూ ఉంటాం కదా, మామూలుగా ఈ సెక్స్ ట్రేడ్లో ఇరుక్కున్న అమ్మాయిలు ప్రాస్టిట్యూషన్ నుంచి కాపాడడానికి చేసిన చట్టం అది. సో ఎవరైతే ఈ సెక్స్ వర్కర్స్ ఉంటారో, సెక్స్ వర్కర్స్ ఒకవేళ ఒక సెక్షువల్ యాక్టివిటీలో ఆ అమ్మాయిని ఎంగేజ్ చేసుకొని అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ అమ్మాయి సెక్షువల్ యాక్టివిటీలో ఉన్నప్పటికీ తనని విక్టిమ్గా చూస్తారు. తనని విక్టిమ్గా చూసి తనని హోమ్కి పంపిస్తారు, రీహాబ్కి పంపిస్తారు. అంటే ఒక ఫ్యూ మంత్స్ అక్కడ ఉండి ఆ అమ్మాయికి రీహాబ్ ఇవ్వడం అట్లాంటివి చేస్తారు. అట్లాగే ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్లో ఏంది అంటే, ఒకవేళ డ్రగ్ పెడ్లర్ అనుకోండి, వీడికి చాలా సివియర్గా డిటైన్ చేస్తారు, బెయిల్ కూడా దాదాపుగా కష్టము, క్వాంటిటీని బట్టి ఉంటుంది. డ్రగ్ యూజర్ అనుకోండి, అతన్ని విక్టిమ్గా చూస్తారు. విక్టిమ్గా చూసి అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పటికీ నేను రీహాబ్కి రెడీగా ఉన్నాను అని చెప్పేసి కోర్టుని అతను రిక్వెస్ట్ చేసుకుంటే, ఎన్డీపీఎస్లో ఉన్నా కానీ ఆ రీహాబ్కి అతను అటెండ్ అయ్యి నేను రిఫైన్ చేసుకుంటాను అని అన్నప్పుడు అతని కోర్టు కూడా అతన్ని రీహాబ్ చేయాలి అని చెప్పేసి, రీహాబ్ అంటే పనిష్మెంట్ ఇవ్వకుండా రీహాబ్లోకి కూడా కన్వర్ట్ చేసేంత ఇది ఎన్డీపీఎస్కి పవర్ ఉంది. ఎన్డీపీఎస్లో కోర్టుకి ఆ చట్టంలోనే ఉంది అది. అయితే ఈ రెండు నేను ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పాను అంటే, ఇలాంటి అఫెన్సెస్లో అక్కడ క్రైమ్ని చంపడానికి చూడడం ఒకటి, క్రిమినల్ని పనిష్ చేయడం కన్నా క్రిమినల్ రిఫర్మేషన్ కోసం ఉండే ధోరణి ఈ 2 చట్టాల్లో ఏదైతే ఉందో, అట్లాగే పోక్సోలో ఉండే అక్యూజ్డ్ పర్సన్స్కి కూడా ఇలాంటి ఇమ్మీడియట్లీ అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా, లెస్ దెన్ 7 years స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళందరినీ రీహాబ్ సెంటర్లో పెట్టాలి అనే ఒక ఒపీనియన్ నాకు చాలా కాలంగా ఉంది. దీనికి మేజర్ రీజన్ ఏంటి అంటే, ఇది మరి బహుశా క్వాలిఫైడ్ సైకాలజిస్ట్లే చెప్పాలి దీన్ని. ఓన్లీ నాకు క్రిమినల్ బిహేవియరల్ సైకాలజీ చదువుకుంటాం మేము, కానీ
క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ ఎవరన్నా చెప్పాలి దీనిలో. ఇప్పుడు ఒక ఉమెన్ని కానీ ఒక అవతల వ్యక్తిని కానీ సెక్షువల్ ఫేవర్స్ కోసము స్టాక్ చేయడము, వాళ్ళని వెంబడించడము, వాళ్ళని హెరాస్ చేయడము, ఇట్లాంటివి చేసేవాళ్ళు ఒక అడల్ట్ పర్సన్ని చేసే వ్యక్తి భావాలు, ఒక చైల్డ్ని వల్నరబుల్ గ్రూప్లో ఉండే పర్సన్ని ఆ వల్నరబిలిటీని వాడుకొని నేను నా పైశాచికాన్ని నేను సాటిస్ఫై చేసుకోవాలనేది కొంచెం ఇదొక రెగ్యులర్ సైకాలజీ కాదు ఇది. వాళ్ళ మానసిక ఒకవేళ బయటకు వచ్చినప్పుడు అబ్జర్వేషన్ చేయాలి మీరు అంటున్నారు. ఎస్, కానీ మే 20 తారీఖు నుండి ఆయన జూలై వరకు కూడా అక్కడికే వస్తున్నా. సో వీళ్ళకి ఏంటంటే ఇది రెగ్యులర్ సైకాలజీ కాదు, ఇది నార్మల్ సైకాలజీ కాదు. వల్నరబుల్ పర్సన్స్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి అని అనుకోవడం అనేది సాధారణమైన భావాలు, సాధారణమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చేయరు. కాబట్టి పోక్సో కేసెస్ లాంటివి వచ్చినప్పుడు ఎలాగైతే ఈ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్లో అట్లాగే ఎన్డీపీఎస్లో ఎట్లాగైతే రిఫర్మేషన్కి ఛాన్స్ ఇస్తున్నారో వీళ్ళని రిఫర్మేషన్కి ఛాన్స్ కాదు, కానీ అంటే ఈ అక్యూజ్డ్ పర్సన్ రిఫర్మేషన్ ఛాన్స్ శిక్ష పడాలి, జైలుకి వెళ్ళాలి. కానీ వీళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టాలి, వాళ్ళ సైకలాజికల్ అసెస్మెంట్ చేయాలి, వీళ్ళు సొసైటీకి ఎలాంటి థ్రెట్గా ఏమన్నా ఉండేది ఏమన్నా అవకాశం ఉందా అనే దృక్పథంతో ఒక మెడికల్ ఇవాల్యుయేషన్ జరగాలి. వాళ్ళని ఖచ్చితంగా ఇలాంటి క్లాసులకు పంపించడం, ఇలాంటి ఇది చేయడం చేస్తే ఏమవుతుందంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేసిన తర్వాత జస్ట్ అలా స్టేషన్ బెయిల్ ఇచ్చారు, వదిలేశారు, తర్వాత వాడు ఏదో క్రైమ్ చేసినప్పుడు ఇది ఏంటి దీనికి కారణం అని చెప్పేసి ఇది పలు రకాలుగా దీని మీద ఊహాగానాలు రావడము, ఎవరి ఒపీనియన్లు రావడం. నేనేం ఆశ్చర్యపోను మురళి గారు, ఒకవేళ ఇప్పుడు ఈ కేసులో కూడా అంటే ఈ సమాజంలో ఎట్లాంటి ధోరణులు ఉన్నాయని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ కేసులో కూడా ఒక సెక్షన్ ఆఫ్ పర్సన్స్ తప్పుడు పోక్సో కేసు పెట్టారు కాబట్టి ఇతను ఇలా చేశాడు, ఇతను ఇలా చేయాల్సిన పరిస్థితులు అతను కల్పించారని అవతల విక్టిమ్స్ మీద విక్టిమ్ బ్లేమింగ్ చేసే ఆస్కారాలు కూడా లేకపోలేదు. మనం ఇంతకుముందు చూసాం ఒక మహానుభావుడు, ఆయన పూజారి, ఆయన సరూర్ నగర్లో చంపేసి డ్రైనేజ్లో పెడితే అందరూ అమ్మాయి మదర్ని విక్టిమ్గా మదర్ని బ్లేమ్ చేశారు. బ్లేమ్ చేసి వాళ్ళు ఏదో తప్పు చేశారు కాబట్టి ఇతను అలాంటి చేయాల్సి వచ్చింది, వాళ్ళకి సంస్కారం లేదు కాబట్టి ఇతను చేయాల్సి వచ్చింది అని చెప్పేసి క్రైమ్ని ప్రోత్సహించే, క్రైమ్ని సమర్థించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దీనిలో కూడా కేసులో కూడా అమ్మాయిని బయటకు రావడం, చేపట్టుకు రావడం అంతా వీడియో ఎగ్జాక్ట్లీ సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ఇక్కడ పర్టికులర్గా క్రైమ్ ఉంది. కానీ నేను చెప్పేది ఏంటి అంటే అవన్నీ క్రైమ్ ఉంది, ఎవడు పట్టించుకుంటాడు? ఈ మాట్లాడే వాళ్ళకి సొసైటీలో మాట్లాడి ప్రతిదాన్ని జస్టిఫై చేసుకోవాలి, క్రైమ్ని జస్టిఫై చేసుకోవాలనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే అవును ఇలాంటి ఫాల్స్ పోక్సో కేసులు పెడితే ఇలాగే చేస్తారు. మీకు ఎందుకు 490 ఫాల్స్ కాదు, ఇది అబ్సల్యూట్లీ ఫాల్స్ కాదు, సీరియస్ అలిగేషన్, ప్రూఫ్ ఉంది, సీసీటీవీస్ ఉన్నాయి. ఆ అమ్మాయి పాపం అలిగేషన్లో నేను ఎఫ్ఐఆర్ చూశాను, ఈ ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి వెనకాల వీడు ఇద్దరు పిల్లల తండ్రి ఇంటర్మీడియట్ అమ్మాయి వెనకాల స్టాకింగ్ చేస్తున్నాడు. వీడికి భయపడి 6 నెలల నుంచి ఆ అమ్మాయిని కాలేజ్ పంపట్లేదు మదర్. సో మే నెలలో జరిగిన అప్పటికే ఆ అమ్మాయిని కాలేజ్ మానిపించారు. ఎందుకు మానిపించారు? వీడి హరాస్మెంట్ తట్టుకోలేక. సో ఇట్లాంటి సీరియస్ అలిగేషన్స్. సో ఇది నేను తప్పనుకుంటాను అనేది. కానీ మీరు ప్రొసీజర్ పోలీస్ ల్యాబ్స్ లేవని అంటున్నారు, కానీ ఒక ల్యాబ్స్ కనిపిస్తుంది. ఏం చెప్పండి? ఇదంతా బ్యాక్గ్రౌండ్ అని చెప్పింది కదా అమ్మాయి తల్లి చెప్పినప్పుడు, వాడి పోక్సో పెట్టారు, కానీ ఆ సెక్షన్ అనేది అంటే అలిగేషన్ అది. కానీ వాడిని సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం అంటే వార్నింగ్ ఇచ్చి కాలు ఎరగొడతాం బెదిరించుంటారు, కానీ వాడిని వీళ్ళ అబ్జర్వేషన్ లేకపోవడం వల్ల ఇది జరిగిందని నేను అదే అన్నది. సో అతని మీద వాచ్ పెట్టి ఉండాలి. ఇలాంటి సీరియస్ అఫెన్సెస్ ఉండి అమ్మాయి 6 months కాలేజ్ మానిపించేశాను అనే పరిస్థితి మదర్ ఉంటే ఏదన్నా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి పోలీసులు. నేను ఏమనేది ప్రొసీజరల్ ల్యాబ్స్ లేదు, స్ట్రిక్ట్లీ లీగల్లీ స్పీకింగ్ ఏంటంటే ప్రొసీజరల్ ల్యాబ్స్ లేదు. కానీ పోలీసు వాళ్ళు చేయవలసిన పని చేశారా? క్రైమ్ని కంట్రోల్ చేయడానికి ఏదైనా స్టెప్స్ తీసుకున్నారంటే చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు ఏమంటారు, మాన్యువల్ ఎక్కడో చూపించండి అంటారు. అందుకే నేను అన్నది చట్టం వేరు, ప్రొసీజర్ వేరు. వీళ్ళు ప్రొసీజరల్ ల్యాబ్స్ చేసి ఉండకపోవచ్చు, కానీ ఒక క్రైమ్ జరగడానికి పరోక్షంగా కారణమయ్యారు పోలీసు వాళ్ళు. సో అందుకే నేను అనేది ఈ రిఫర్మేషన్లో చట్టాలు చేసే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈ స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది 100% ఒక హ్యూమన్ రైట్స్కి సంబంధించిన విషయం. ఆయన రైట్ కాపాడారు. అట్ ద సేమ్ టైం పోక్సో లాంటి ఒఫెన్సెస్లో స్టేషన్ బెయిల్ ఇచ్చినా కానీ ప్రివెంటివ్ మెకానిజమ్స్ అనేది డెవలప్ చేయాలి. ప్రివెంటివ్ మెకానిజమ్స్ చేయనప్పుడు ఇలాంటివే జరుగుతాయి. అంటే వాళ్ళని తీసుకొచ్చి మీరు చెప్తే ఎన్డీపీఎస్ యాక్ట్లో ఎలాగైతే కౌన్సిలింగ్ ఇస్తారో
ఈయన మీద అబ్జర్వేషన్ ఉండాలి, లేదా Yes. డైలీ లేదా వీక్లీ వన్స్ వచ్చి పోలీస్ స్టేషన్ సంతకం పెట్టడం, ఏదో ఒకటి పెట్టుంటే స్ట్రింజెంట్ రూల్స్ ఉండాలి. ఆ. స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పుడు పోక్సో లాంటి offences లో అది 3 years పనిష్మెంట్ కానీ 7 years పనిష్మెంట్ కానీ అసాధారణమైన మానసిక పరిస్థితి కలిగిన ఒక వ్యక్తి మాత్రమే పోక్సో కేసులో అఫెన్సెస్ చేయగలడు. కాబట్టి అంటే ఉమెన్ అయినా మెన్ అయినా, ఉమ్, ఆడవాళ్ళు కూడా పోక్సో కేసెస్లో అక్యూజ్డ్ ఉన్నారు. పర్సన్స్గా చాలా మంది ఉంటారు. ఉమ్, సో ఎవరైనా కానీ వాళ్ళది ఒక నార్మల్ మెంటాలిటీ కాదు, అబ్నార్మల్ మెంటాలిటీ, సోషల్ థ్రెట్. వాళ్ళ వల్ల మన సమాజానికి కూడా థ్రెట్ ఉంటుంది. ఉమ్, కాబట్టి వీళ్ళ మీద స్ట్రింజెంట్ రూల్స్ ఉండాలి, వీళ్ళ మీద స్ట్రింజెంట్ పద్ధతుల్లో సర్వేలెన్స్ ఉండాలి, ఇలాంటివి చేయాలి. ఇప్పుడు చైల్డ్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక విషయం చెప్తాను, ఇంకొక కంపారిజన్ చేస్తాను. ఉమ్, ఇప్పుడు జూనైల్ జస్టిస్ యాక్ట్ తీసుకుందాం. జూనైల్ జస్టిస్ యాక్ట్లో చైల్డ్ని క్రిమినల్ అనడానికి వీల్లేదు. అవును. మామూలుగా మీడియా వాళ్ళు కూడా బాల నేరస్తుల కారాగృహం, బాల నేరస్తులు అనే వాళ్ళు ఉండరు. ఉమ్, బాలలకి నేరం చేయలేరు. చట్టం ప్రకారం ఏంటి అంటే దే ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటాం. అంటే చట్టంతో వైరుధ్యం కలిగిన వాడు అని అర్థం. పిల్లవాళ్ళని అమ్మాయి అయినా అబ్బాయి అయినా చట్టంతో వైరుధ్యం కలిగిన పసిపిల్లలు అని అర్థం. సో చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఏదన్నా ఒక లీగల్ రాంగ్ చేసినప్పుడు, అది మర్డర్ కానివ్వండి, రేప్ కానివ్వండి, దొంగతనం కానివ్వండి, డెకాయిట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, 18 సంవత్సరాల కన్నా కింద వ్యక్తి చేసినప్పుడు వీళ్ళకి హోమ్లో పెడతారు. వీళ్ళ మీద తర్వాత కూడా సర్వేలెన్స్ ఉంటుంది. ఉమ్, వాళ్ళని రిఫర్మేషన్ వైపు తీసుకెళ్ళి చేస్తారు. సో ఇన్ని చట్టాల్లో చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా మీద చేసిన పద్ధతులు, ఇలాంటి పద్ధతుల్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరము చైల్డ్కి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ మీద, చైల్డ్కి వ్యతిరేకంగా క్రైమ్ చేసే వాళ్ళ మీద కూడా ఇలాంటి సర్వేలెన్స్ పద్ధతులు ఉండాలి. ఓకే. ఈ సర్వేలెన్స్ పద్ధతులు లేకపోవడం వల్ల జరిగే క్రైమ్స్ ఇవి. Hmm. ఇది పక్కన పెడితే ఒక 6 మెంబర్స్ని తన సొంత ఫ్యామిలీని కూడా చంపేసుకున్నాడు అంటే హీఈస్ డెఫినెట్లీ సైకోపాత్. ఉమ్, కేసులు చేసి ఉండొచ్చు, కేసులు ట్రయల్ చేసి ఉండొచ్చు, అతను ఇన్నోసెన్స్ అంటే అని అతను నమ్మితే నిరూపించుకోండొచ్చు. కానీ ఇతను కూడా బహుశా ఎక్కడో నమ్మాడేమో. ఉమ్, ప్రూఫ్లు ఉన్నాయి, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, నేను చేసినవి ఉంది, పోక్సో కేసు కాబట్టి ఖచ్చితంగా నేను జైలుకి వెళ్తాను అని చెప్పేసి అతను కూడా నమ్ముండొచ్చు. కానీ పిల్లలు ఎందుకండి? అది చెప్పలేము. ఎందుకంటే నాకు జనరల్గా ఇలాంటి వాళ్ళ ధోరణి ఎట్లా ఉంటుంది అంటే, సొంత ఫ్యామిలీని చంపేసుకున్న వాళ్ళు కూడా చచ్చిపోతుంటారు. వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయే ధోరణి ఉంటుంది వాళ్ళకి. ఒకవేళ ఆయన చనిపోలేదు అనుకోండి, ఉమ్. దొరికాడు అనుకోండి, ఉమ్. ఈ సెక్షన్ మన ఏ విధంగా పెడతారు? అంటే ఏ సెక్షన్ అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ క్రైమ్ ప్రూవ్ అయ్యే అవకాశం ఉందా? 100% ప్రూవ్ అయ్యే అవకాశం. ఎందుకంటే ఇక్కడ అంతకుముందు క్రిమినల్ హిస్టరీ ఉంది, మోటివ్ ఉంది, సో అతని గిల్టీ మైండ్ తెలుస్తూనే ఉంది, ఈ హిస్టరీ అంతా ఉంది. కాబట్టి చాలా ఈజీగా అతన్ని ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కఠినంగా రేరెస్ట్ ఆఫ్ ద రేర్గా చూసి ఇతనికి ఉరిశిక్ష పడే ఛాన్సెస్ కూడా చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 6 మెంబర్స్ని చంపేయడము, ఓన్ ఫ్యామిలీని చంపడము, రేప్ చేసి చంపడం, పోక్సో కేసులో రేప్ చేసి చంపడం, ఆ చిన్న అమ్మాయిని పొలాల్లో తీసుకెళ్లి రేప్ చేసి మరి చంపాడు అని చెప్పేసి అలిగేషన్ ఉంది. ఉమ్, సో ఇట్లాంటివి కానీ ఈ అలిగేషన్స్లో ఈ మోటివ్ కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి సివియర్ పనిష్మెంట్ పడే ఛాన్స్ ఉంది. నేను వ్యక్తిగతంగా డెత్ పెనాల్టీకి నేను వ్యతిరేకం. ఉమ్, కానీ ఈ కేసులో రేరెస్ట్ ఆఫ్ ద రేర్గా పరిగణించి బహుశా ఇతనికి డెత్ పెనాల్టీ కూడా పడే అవకాశం లేకపోలేదు. సార్ ఫైనల్గా చెప్పండి. ఎస్, జరిగింది, ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా మన సిస్టమ్ ఏం చేయాలి? ప్రివెంటివ్ మెకానిజమ్స్ అనేది అడాప్ట్ చేసుకోవాలి. పోక్సో కేసెస్లో మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు చీటింగ్ ఆఫెన్స్లో 41 ఇవ్వడం వేరు, రెగ్యులర్ ఐపీసీ ఆఫెన్సెస్లో 41 నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వడం వేరు, పోక్సో కేసెస్లో 41 ఇవ్వడం వేరు. ఉమ్, సో ఎలాగైతే మీరు ఎన్డీపీఎస్ కేసుల్లో యూజర్స్ని వాళ్ళకి రీహాబ్ ఛాన్స్ ఇస్తారో, అట్లాగే పోక్సో కేసెస్లో కూడా ఖచ్చితంగా అతనికి 41 నోటీస్ ఇస్తున్నారు అంటే, అతనికి కానీ ఆమెకు కానీ 41 నోటీస్ ఇస్తున్నారు అంటే, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెడుతున్నారు అంటే వీళ్ళ మీద స్ట్రింజెంట్ రూల్స్ ఉండాలి, వీళ్ళు పోలీస్ సర్వేలెన్స్లో ఉండాలి, పోలీస్ స్టేషన్కి రావాలి, ఇలాంటి కఠినమైన నిబంధనలు పెట్టాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళని ఒక సైకియాట్రిక్ ఇవల్యూషన్ పంపించడం, వాళ్ళల్లో రీహాబ్ తీసుకురావడం, ఇలాంటి వాటిని కూడా చెయ్యాలి. ఎందుకంటే సమ్వేర్ మనము క్రైమ్ని కంట్రోల్ చేయాలి అంటే క్రిమినల్ మీద క్రిమినల్ని చంపేస్తే సరిపోదు, క్రిమినల్ మీద ఓన్లీ శిక్షలు వేస్తే సరిపోదు. క్రైమ్ని కంట్రోల్ చేసే పద్ధతి, ఇవన్నీ మెకానిజమ్స్ డెవలప్ చేసుకోవాలి. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ చెప్పేది అదే. కాబట్టి ఇవి డెవలప్ చేసుకోకుండా మనము ఒక కేసు జరిగినప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని దాని గురించి మాట్లాడుకున్నంత మాత్రం నేను జరగదు. కాబట్టి నా అపీల్ ఏంటి అంటే, పోలీస్ శాఖ దగ్గర కూడా ఇలాంటి పవర్ ఉంటుంది. వాళ్ళు మాన్యువల్స్ వాళ్ళు డెవలప్ చేసుకున్నట్టే వాళ్ళు మెకానిజమ్స్కి చేయొచ్చు. గవర్నమెంట్స్ చట్టాలు చేసే వాళ్ళు కూడా ఇలాంటి మెకానిజమ్స్ని పోక్సో చట్టంలో ఖచ్చితంగా పెట్టేలాగా చేసి తీరాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి
క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి మేబీ వీ విల్ హ్యావ్ గుడ్ ఆపర్చునిటీ. పోక్సోతో కాకుండా మిగతా కేసుల్లో 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వచ్చు, కానీ పోక్సో కేసులు ఇచ్చినప్పుడు వాళ్ళ మీద అబ్జర్వేషన్ ఉండాలి, ఆ మెకానిజం డెవలప్ అవ్వాలంటున్నారు శ్రీకాంత్ గారు. లేదంటే ఇటువంటి క్రైమ్ రిపీట్ అవుతుందని చెప్తున్నారు. వాడిని నోటీస్ ఇచ్చాం, బయట పంపించాం అంటే ఒక వారం రోజులు కాముగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేయకపోవచ్చు అని కాదు. ఇక్కడ ఈ కేసులో తీసుకుంటే దాదాపు 2 నెలలు కామ్గా ఉండి నేరం చేశాడు. అంటే అతని మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నది ముందే అంచనా వేస్తుంటే ఈరోజు ఈ క్రైమ్ జరిగి ఉండేది కాదనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆ 6గురిని చంపిన రాజ్ కుమార్కి ఉరిశిక్ష పడడం ఖాయం అంటూ చట్టం చెప్తుంది. కానీ ఏం జరుగుతుందనేది తర్వాత చూద్దాం. కానీ 6గురిని చంపిన వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలంటున్నారు షాబాద్ వాసులు. షాబాద్ విషయంపై శ్రీకాంత్ గారి అభిప్రాయం ఇది. వచ్చే ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే మురళి గారు.